అది అక్కడుంటే రాష్ట్రం మునుగుతుంది. ఆ అప్పుల భారం రాష్ట్రం మొయ్యలేదు. ఇక్కడ ఉంటే దాంట్లో 10% కాస్ట్తో ఓ బ్రహ్మాండమైన సజీవమైన ఇమ్మీడియట్ ఫర్దర్ ఒక 10 folds గ్రోత్కు అవకాశం ఉన్న క్యాపిటల్ తయారవుతుంది. ఇంతే తేడా, వేరే ఏం లేదు. కొంతమంది అడుగుతున్నారు అది దాని సంగతి ఏంది అని. అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే వెస్టర్న్ బైపాస్ వచ్చింది. ఇప్పుడు కాబట్టి స్లోగా దాని అంతటా డెవలప్ అవుతుంది. రైతులు బెనిఫిట్ అవుతారు. ఆ రైతులు బెనిఫిట్ కావడానికి అవసరమైన లేఅవుట్ల డెవలప్మెంట్ అని నువ్వు చేస్తున్నావు అంటే అది చేయట్లేదు. నిజంగా అక్కడ ఎవరు స్టేక్ హోల్డర్స్? చంద్రబాబు మాటల్లో చెప్పేది మమ్మల్ని వైఎస్ఆర్సీపీ మీద అటాక్ చేయించాలంటారో అప్పుడు మాట్లాడే మాటల్లో కూడా ఆయన అనేది కూడా రైతుల ఇది కొడుతున్నారు. రైతులు దీంట్లో స్టేక్ హోల్డర్స్ అంటారు. మరి ఆ స్టేక్ హోల్డర్స్ నువ్వు ఏం గౌరవం ఇస్తావు? ఫస్ట్ చేయాల్సింది ఎవరు? ఏం చేయాలి? డెవలప్మెంట్కి తీసుకున్నప్పుడు డెవలపర్ చేయాల్సింది ఆ లేఅవుట్ డెవలప్ చేసి ఇవ్వడంతో నీ బాధ్యత అక్కడికి అవుతుంది. రిమైనింగ్ ల్యాండ్ నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు చేసుకోవచ్చు. మరి ఇంతవరకు లాస్ట్ ప్రియారిటీ ఏదే చంద్రబాబు గారిది? లేఅవుట్ల డెవలప్మెంట్. ఇప్పుడు కూడా ఆయన మొదలు పెట్టింది 14 లేఅవుట్లలో ఏదో ఇంతకుముందే చూశాను, 2 ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాయంట. ప్రయోగాత్మకంగా నాకు అర్థం కావట్లా. అక్కడ మొదలు పెట్టి అది కూడా అసలు తుప్పలు తీసినారంట. ఇంతవరకు ఏం కాల. లేఅవుట్ డెవలప్ చేయకపోతే రైతులు ఎట్లా ఏం కావాలి? వాళ్ళు కక్కలేక బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ రేట్లు ఏమన్నా ఇదవుతాయేమో పెరుగుతాయేమో. బ్యాంకబిలిటీ లేదు. ఈయన ఒక పక్క 60,000 గజం అంటాడు అక్కడ. కానీ అక్కడ బుక్ వాల్యూ పెట్టిండేది అయితే రిజిస్ట్రేషన్ దీనికోసం 7,000 చిల్లర ఎంత పెట్టాడు? 5,750 ఎంత అక్కడ పెట్టాడు. ఇంకా 5,750 బ్యాంకు లోన్ ఎట్లా ఇస్తుంది? పోనీ ఇవ్వాలంటే దానికి రోడ్లు ఏమైనా ఉండాలి కదా. అమ్మాలంటే కొనేవాడైనా అప్రోచ్ రోడ్డు లోపల లేఅవుట్ లోపల రోడ్లు అడుగుతాడు కదా. పూర్వం వచ్చేది ఎప్పుడో అప్పుడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఈ రియల్ ఎస్టేట్ మోసాలు చేసేవాళ్ళు లేక డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఊరికి సిటీకి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఒక విమానం బొమ్మను ఇంకొకటో పెట్టి ఓ బ్రహ్మాండమైన లేఅవుట్ అని వాయిదాల పద్ధతి మీద కూడా అమ్మేవాళ్ళు. దానికి చాలా మంది కట్టేవాళ్ళు. మెల్లగా వచ్చే కంపెనీలే పుట్టి వచ్చేది. అది అక్కడ విమానాశ్రయం వచ్చేది లేదు. వచ్చినా 20 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. బట్ కొనేవాడు కూడా పెట్టేది చాలా తక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఎంతో కొంత ప్లాట్ వస్తుంది లేదు తీసుకునేవాళ్ళు. అందుకు కూడా ఇది పనికిరావట్లా. ఎందుకంటే ఈయన పెట్టినవన్నీ కూడా 4 స్ట్రక్చర్స్ ఏవి ఉన్నాయో అవి ఎప్పటికి లేస్తాయో పునాదుల్లోంచి లేదు. ఈలోగా సీజన్ వచ్చింది, వర్షం పడితే మళ్ళీ నీళ్లు తోడాలి. రోడ్లు వేయలేడు. ఆ రోడ్లు వేసే ప్రయత్నం చేయట్లేదు. అప్పు మాత్రం ఇప్పటికి 47,000 కోట్లు తీసుకొచ్చాడు. 60,000 కోట్లకు 50,000 కోట్ల పైచీలకు కాంట్రాక్ట్లు ఇచ్చేశాడు. మిగిలినవన్నీ పక్కన పెడదాం. నేను ఈ 47,000 కోట్లతో ఏమేమి చేయొచ్చు? ఈ రోజు 47,000 కోట్లు నీ చేతిలో నువ్వు ఆల్రెడీ అప్పు చేసిండేది తీసుకున్న దాంతో ఈ మచిలీపట్నం పోర్టు పూర్తి చేసిండొచ్చు. మెడికల్ కాలేజీలు పూర్తి చేసిండొచ్చు. 17 మెడికల్ కాలేజీలు. రాయలసీమ లిఫ్ట్ అది పూర్తి చేసిండొచ్చు. హంద్రీనీవా దాని కాలువ వెడల్పు దీన్ని పూర్తి చేయొచ్చు. వెలిగొండ ఎంతో 1000 కోట్లు 1,100 కోట్లు ఉన్నట్టుంది. వాళ్ళ కాంపెన్సేషన్ R&R దీని కింద పే చేస్తే నీళ్లు రిలీజ్ చేయొచ్చు. పోలవరం నిర్వాసితుల ఇష్యూ పూర్తి చేయొచ్చు. నేమ్ ఎనీథింగ్ కళ్ల ముందు కనపడేవి. ఆరోగ్యశ్రీ బకాయిలు 10,000 కోట్లు ఉన్నట్టున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అదో 10,000 కోట్లు ఉన్నట్టుంది. వాటిని పే చేయొచ్చు. నీ ప్రియారిటీస్ ఏంటివి? ఇది ఏదైతే దోచుకోవడానికి ఉపయోగపడుతుందో ఆ ప్రియారిటీ పెట్టుకున్నాను. దాన్ని తెచ్చి క్వశ్చన్ చేసినందుకు మా మీద విరుచుకుపడతారు. దీన్ని క్వశ్చన్ చేయాల్సింది మేమొకరం సరిపోవట్లేదు. దీనికి ఓ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఒక 5 ఏళ్ల పాటు ప్రజలకు ఏం కావాలో ఖచ్చితమైన ప్రాముఖ్యతలు ప్రియారిటీస్ సెలెక్ట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ప్రియారిటీస్ ఏంటివి? ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రియారిటీస్ రాయలసీమ స్టీల్ ప్లాంటు, భోగాపురం పూర్తి చేయడం, ఎయిర్పోర్టు, రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయడము, కాలువలన్నీ వెడల్పు చేసి కృష్ణా వాటర్ వస్తే ఫాస్ట్గా
రిజర్వాయర్లను నింపే ప్రయత్నం చేయడం, వాటి వల్లే ఈ రోజుకు రిజర్వాయర్లు ఇంకా వర్షాలు లేకపోతే ఇప్పటికీ ఉన్నాయి, లేకపోతే ఎప్పుడో ఖాళీ అయ్యేది.